పంచగంగా నది ఒడ్డున సహ్యాద్రి పర్వత శ్రేణులలో నెలకొన్న ఈ పుణ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నివాసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము నిజామాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్నాము. కొల్లాపూర్ వెళ్ళేటప్పుడు మధ్యలో మనకు ఇక్కడ బీదర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వచ్చినాము. బీదర్లో మనము 3 ముఖ్యమైన ప్రదేశాలను చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి ధరణి నరసింహస్వామి గుహ దేవాలయం. ఇది ఒక గుహలో ఉన్న చాలా అరుదైన దేవాలయం. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 600 మీటర్ల పొడవున మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి బీదర్ కోట. ఇది ఒక గొప్ప చరిత్ర కలిగిన కోట. బహమని సుల్తానులు తమ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన తర్వాత ఈ కోటను నిర్మించారు. మూడోది వచ్చేసి మనకు గురుద్వారా. ఈ గురుద్వారా సిక్కుల మొదటి గురువు అయిన గురునానక్ జ్ఞాపకార్థం నిర్మించబడింది. పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ ఇదే గురుద్వారా. అక్కడ వెళ్ళి మనం గురుద్వారా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అన్నదాన సత్రం ఉంది. చాలా పెద్దగా ఉంది సత్రం. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని లోపల సత్రంలోకి వెళ్ళిపోవడం. ఇక్కడ మంచి రుచికరమైన భోజనం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనకు ఖీర్ అయితే ఎంత బాగుంది సార్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఖీర్ తినడము. నిజామాబాద్లో 6:15 స్టార్ట్ అయితే ఏది మన బీదర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, మళ్ళీ గురుద్వారా, ఇంకోటి ఏది బీదర్ ఫోర్టు. ఈ 3 చూసుకొని వచ్చేసరికి ఇప్పుడు 8 అయింది. ఇక్కడ గానగాపూర్ వచ్చేసరికి 8 అయింది. మొత్తం నైట్ అయిపోయింది. మనము కొల్లాపూర్ వచ్చేసరికి మార్నింగ్ అట్లా 8 అట్లా అయింది. ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వచ్చినాము. ఇది 100, అది 250, ఇది 450. మరి లేట్ అయిపోతుంది. ఇది మహాలక్ష్మి టెంపుల్కు బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. దీన్ని పశ్చిమ దర్వాజా అంటారు. పంచగంగా నది ఒడ్డున సహ్యాద్రి పర్వత శ్రేణులలో నెలకొన్న ఈ పుణ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నివాసం. ఇది మహారాష్ట్రలోని పురాతన మహిమాన్వితమైన క్షేత్రం. ఇది కొల్లాపూర్లో ఉంది. వైకుంఠంలో విష్ణువుతో పాటు కొలువై ఉండే లక్ష్మీదేవి భక్తుల కోసం భూలోకంలో వెలిసిన పవిత్ర స్థలం ఇది. అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠంగా ఈ ఆలయం బాసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని భక్తులు అంబాబాయి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఈ ఆలయ నిర్మాణం శీలాహార రాజవంశం ద్వారా జరిగిందని చరిత్రకారులు చెబుతారు. అనంతరం చాళుక్యులు, యాదవులు, మరాఠాలు వంటి అనేక రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశాయి. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఎన్నో వందల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న చారిత్రక సంపద.
ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. ఒకసారి భృగు మహర్షి వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వెళ్ళారు. కానీ విష్ణువు లక్ష్మీదేవితో సంభాషిస్తూ ఉండడం వల్ల మహర్షిని గమనించలేదు. దీనితో ఆగ్రహించిన భృగు విష్ణువు వక్షస్థలంపై తన్నారు. ఆ క్షణం విష్ణువు తన నివాసమైన వక్షస్థలాన్ని ఒక ముని తన కాలితో తాకడాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. సహ్యాద్రి పర్వత శ్రేణులలో కొల్హాపూర్ ప్రాంతంలో లక్ష్మీదేవి కఠోర తపస్సు చేసి ఇక్కడే శాశ్వతంగా కొలువుతీరారు. ఈ క్షేత్రం మహిమలను చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం కరవీర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్కాంద పురాణం, దేవి భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరం అని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని వర్ణించారు. ఇక్కడి అమ్మవారు ప్రళయం నుంచి ఈ ప్రాంతాన్ని తన చేతులతో ఎత్తి కాపాడారని ప్రతీతి. అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఆలయ నిర్మాణం క్రీస్తు శకము 7 నుంచి 9వ శతాబ్దాలలో శీలాహార రాజవంశం ద్వారా జరిగిందని చరిత్రకారులు చెబుతారు. అనంతరం చాళుక్యులు, యాదవులు, మరాఠాలు వంటి అనేక రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశాయి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం 3 అడుగుల ఎత్తుంటుంది. నల్లరాయితో చెక్కబడిన ఈ విగ్రహం సుమారు 40 కిలోల బరువు ఉంటుంది. అమ్మవారు 4 చేతులలో, ఒక దానిలో శ్రీఫలం, మరొక దానిలో గద, ఇంకో దానిలో కేతక పుష్పం, చివరి దానిలో పానపాత్రను ధరించి ఉంటారు. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడికి వచ్చే భక్తులకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ పుణ్యక్షేత్రం దర్శనం మన జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పశ్చిమ దర్వాజ నుంచి మనం బయటకు వస్తే స్ట్రైట్గా మనకు మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్లోనే అన్నప్రసాద సత్రం ఉంది. మనకు అన్నప్రసాదం మనం తిన్న తర్వాత మార్కెట్లో మనకి ఇక్కడ కపిలేశ్వర స్వామి మందిర్ ఉంది. మనం ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోవాలంటే 3 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటేమో పశ్చిమ దర్వాజా, రెండవది ఉత్తర దర్వాజా, మూడవది పూర్వ దర్వాజా. మనం ఫస్ట్ ఎంట్రెన్స్లోనే మనం పశ్చిమ దర్వాజా నుంచి లోపలికి వెళ్ళాము. ఇది ఉత్తర దర్వాజా. కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్లో వెళ్తే అది పూర్వ దర్వాజా ఉంది. మనకు స్ట్రెయిట్గా కనిపించేది భవానీ మండప్. దీన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్, 2వ ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారట దీన్ని. అయితే ఇందులో కొంత భాగాన్ని కాలేజీలకు, కొంత భాగంలో గవర్నమెంట్ ఆఫీసెస్ నడుస్తున్నాయి. ఇది భవానీ మండపానికి మెయిన్ ఎంట్రన్స్. ఇందు లోపల నుంచి మనం లోపలికి వెళ్తే స్ట్రైట్గానేమో ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం ఉంది. మనం రైట్ సైడ్కి వెళ్తేనేమో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి పూర్వ దర్వాజా ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇట్లా మనం భవానీ మండపం ద్వారా లోపలికి వచ్చినాం కదా, అది స్ట్రైట్గా కనిపించే బిల్డింగ్ మొత్తము గవర్నమెంట్ ఆఫీస్కి ఇచ్చేసారనమాట. అక్కడ ముందు కనిపించేదేమో ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియము. మనం టెంపుల్ పోవాలంటే లోపల పోయి రైట్ సైడ్ పోతే టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్గా కనిపించే భవానీ మండపం నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చినాం కదా, ఇదే మనకు ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం అన్నమాట. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనం కూడా లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం కూడా. అయితే ఇందులో ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహం, ఆయన వేటాడిన జంతువుల బొమ్మలు, శివాజీ మహారాజ్ ఉపయోగించారని చెప్పబడే ఒక చెక్క సింహాసనం వంటి ప్రదర్శనకి అయితే ఉంచారు. ఇక్కడ ఒకటి బాహుబలి బర్రెని కూడా ఛత్రపతి సాహు మహారాజ్
వధించారని చెప్తారు. అది కూడా ఉంది ఇక్కడ స్ట్రేట్గా మనకు అదే కనిపిస్తుంది చూడండి. బాహుబలి చంపినాడా? ఇవన్నీ ఛత్రపతి శివాజీ మహారాజే ఈ జంతువులని వేటాడినని చెప్పేసి దానికి సంబంధించిన బొమ్మలన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ మొత్తానికి ఈ ఆలయం కేవలం శక్తిపీఠంగానే కాకుండా కోల్హాపూర్ ప్రాంతానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక ప్రదేశంగా కూడా విరజిల్లుతుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.